పొలిటికల్ గుసగుస. అధినేతను ఒప్పించి వారసులను ఎన్నికల బరిలో దింపడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు ఆ ఎమ్మెల్యేలు. వారి విజయానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఇక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనుకున్న సమయంలో నకిలీ ఓట్ల వివాదం రచ్చ మొదలైందక్కడ. దాంతో అది ఎక్కడ వారసులకు బ్యాడ్ ఇమేజ్ తెస్తుందో అని తెగ టెన్షన్ పడిపోతున్నారంట సదరు ఎమ్మెల్యేలు. సదరు వారసులు రంగప్రవేశం చేసిన ఆ 2 సెగ్మెంట్లో జరుగుతున్న దొంగ ఓట్ల రచ్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవడంతో సదరు నేతలు తెగ ఇదైపోతున్నారంట. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకటి పవిత్ర వెంకటేశ్వరుని పాదాల చెంత ఉన్న నియోజకవర్గం కాగా మరొకటి విజయనగర రాజుల సామ్రాజ్యానికి చిట్ట చివరి రాజధాని. అంతటి ప్రాధాన్యత ఉన్న సెగ్మెంట్ లో ఫేక్ ఓట్ల నమోదు వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పుడు ఇది వైసీపీకి పెద్ద తలనొప్పిగా తయారైందంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఈ 2 నియోజకవర్గాల నుంచి 2 వారసులు శాసనసభలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బయటపడ్డ దొంగ ఓట్ల నమోదు ఉదంతం వివాదాస్పదంగా తయారైంది. రానున్న ఎన్నికల్లో తిరుపతి నుంచి టీటీడీ చైర్మన్, లోకల్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, తిరుపతి రూరల్ ఎంపీపీ తుడా చైర్మన్ మోహిత్ రెడ్లను క్యాండిడేట్లుగా జగన్ ఓకే చేశారు. సీనియర్ ఎమ్మెల్యేలు తనకు అత్యంత సన్నిహితులైన భూమన, చెవిరెడ్డిల కోరిక మేరకు వారి పుత్రరత్నాలకు 7.5 క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వైసీపీ అధినేత. దాంతో వారు అప్పట్నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఆ క్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రతిపక్షాల సానుభూతిపరుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే బయట ప్రాంతాల వారిని తీసుకొచ్చి చంద్రగిరి సెగ్మెంట్ ఓటర్లుగా నమోదు చేయించారని చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని 7.5 క్రితం నుంచే ఆందోళన పదం పట్టారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి నేతృత్వంలోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఫామ్ 7 ద్వారా టీడీపీ కూడా తమ ఓట్లను తొలగిస్తుందని మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఆ ఆరోపణల పర్వం కొనసాగుతూ ఉండగానే ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడింది. దాంట్లో 35,000 ఓట్లను నూతనంగా చేర్చారని, అవన్నీ సమీప నియోజకవర్గాల వారమని టీడీపీ నేత పులివర్తి నాని తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగారు. ఈ నెల 7న దీక్షలో ఉన్న నానిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. అది స్థానికంగా పెద్ద కలకలమే రేపింది. ఆ వెంటనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రగిరిలో ఏకంగా 1,00,000 నకిలీ ఓట్లు నమోదు చేయించారని జాతీయ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల నియోజకవర్గాల వారిని చంద్రగిరి ఓటర్లుగా నమోదు చేయించారని ఆధారాలు కూడా సమర్పించారు. అలాగే పోలింగ్ బూతులు ఏకపక్షంగా పెంచడాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. అదే సమయంలో 2021లో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా తిరుపతి నగరంలో జరిగిన పోలింగ్ అవకతవకలు, ఓటర్ల కార్డుల డౌన్లోడ్ వ్యవహారంపై ఈసీకి గతంలో అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదయ్యాయి. కలెక్టర్లు, ఎస్పీలతో ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన మీటింగులో దానిపై చర్చ జరిగింది. ఆ ఎన్నికల సమయంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను ఆయన లాగిన్ నుంచి 35 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ అవడంపై ఈసీ నిలదీసింది. దాంతోపాటు తిరుపతి కలెక్టర్ను చంద్రగిరి ఓటర్ల జాబితా వివరాలు అడిగింది. మరోవైపు పోలింగ్ సమయంలో జరిగిన గొడవలపై పోలీసు ఉన్నతాధికారులను మందలించింది. మందలింపులతోనే ఆ తతంగం ముగిసిందనుకుంటున్న సమయంలో ఈసీ చర్యలకు దిగింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేసింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్లు, నకిలీ ఎపిక్ కార్డుల వ్యవహారంలో గిరీషాపై ఈసీ వేటు వేసింది. ఉప ఎన్నిక సమయంలో తిరుపతి ఆర్ఓగా గిరీషా పనిచేశారు. నకిలీ ఓటర్లు, ఓటర్ కార్డుల జారీ కోసం అప్పటి ఆర్ఓ అధికారిక లాగిన్ను వినియోగించుకోవడంపై ఈసీ సీరియస్ అయింది. ఓ ఐఏఎస్ అధికారిపై ఎన్నికల యంత్రాంగం చర్య తీసుకోవడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.
అలాగే మరో 2 రెవెన్యూ ఉద్యోగులపై వేటు పడగా మరో 3 కాంట్రాక్టు ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. అయితే ప్రతిపక్షాల పాత్రదారులు కాదు, సూత్రధారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. మరోవైపు మరో 13 మంది పోలీసు అధికారులపై వేటు పడనుందనే ప్రచారం మొదలవడంతో ఆ డిపార్ట్మెంట్ వారు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ ఎపిక్ కార్డులపై ఇటీవల మరో కేసు నమోదైంది. దాంతో జాతీయ ఎన్నికల కమిషన్ తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలపై సీరియస్గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శుభమా అని కొడుకుల్ని శాసనసభకు పంపడానికి ప్రయత్నిస్తుంటే ఈ ఫేక్ ఓటర్ల గొడవేంటా అని తలలు పట్టుకుంటున్నారంట భూమన, చెవిరెడ్డిలు. ఈ వ్యవహారం ఇంత ముదరడం వెనుక తమ పార్టీ నేతలు కూడా ఉన్నారేమో అన్న అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయంట. మొత్తం మీద తమ కొడుకులకు ఇది నెగిటివ్గా మారుతుందేమోనని టెన్షన్ పడిపోతున్నారంట. దానికి తోడు టీడీపీ, జనసేనలు తిరుపతి ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ గెలుపు కోసం అధికార పార్టీ ఎంతకైనా దిగజారుతుందని ప్రచారం చేస్తూ ఉండటం వారికి తలనొప్పిగా మారిందంటున్నారు. అంతేలేండి, పవర్లో ఉంది వైసీపీనే, తమ ప్రభుత్వంలోని అధికారులపైనే వేటు పడుతుంటే ఆ మాత్రం టెన్షన్ సహజమేగా. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా తన అన్నని జగన్ రెడ్డి అని సంబోధిస్తూ విరుచుకుపడుతున్నారు. జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు. ఇచ్చాపురం టు ఇడుపులపాయ టూర్ పెట్టుకున్న షర్మిల మిగిలిన పార్టీలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా వైసీపీనే టార్గెట్ చేస్తూ ఉండడం విశేషం. ఆ క్రమంలో ఆ అన్నా చెల్లెళ్ల సొంత జిల్లా కడప రాజకీయం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. పొలిటికల్గా షర్మిల విషయంలో జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది, వారి సొంత జిల్లాలో సమీకరణలు ఎలా మారతాయి అనేది చర్చనీయాంశమైంది. ఇప్పుడు రాష్ట్రమంతా కడప జిల్లా వైపే చూస్తోంది. రాష్ట్ర ప్రజల్లో కడప ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా తయారైంది. ముఖ్యంగా కడప పార్లమెంటు స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడప నుంచి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తారా? ఒకవేళ షర్మిల పోటీ చేస్తే కడపలో అన్నా చెల్లెళ్ల మధ్య సమరం ఏ విధంగా ఉండబోతోంది? ఆ సవాల్ను ఇద్దరు ఎలా అధిగమిస్తారు అన్న అంశాలపై పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఒకవేళ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే వైసీపీ నుంచి ఎవరు నిలబడతారు అనేది హాట్ టాపిక్ గా మారింది. కడప పార్లమెంటు నియోజకవర్గం ఒక రకంగా వైసీపీ ఫ్యామిలీ అడ్డా అని చెప్పాలి. కడప ఎంపీగా వైఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ రావడం రివాజ్గా మారింది. అక్కడి నుంచి దివంగత నేతలు వైఎస్, వివేక, వారి తర్వాత ప్రస్తుత సీఎం జగన్ లోక్సభకు భారీ మెజార్టీలతో ఎన్నికయ్యారు. ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కూడా ఆ కుటుంబ సభ్యుడే. 1989లో కడప నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గెలుపొందిన నాటి నుంచి అక్కడ వారికి ఓటమే లేకుండా పోయింది. ఒక కడప ఎంపీ స్థానం పరిధిలోనే కాదు, జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ ఫ్యామిలీ పెత్తనమే కొనసాగుతూ వచ్చింది. అటువంటి వైఎస్ కుటుంబం ఇప్పుడు రాజకీయంగా చీలిపోయింది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన కొద్ది రోజుల్లోనే వైఎస్ కుటుంబంలో చీలికలు వచ్చాయి. సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యానికి జగనే కారణమన్న టాక్ ఉంది. ఎందుకంటే జగన్కి తమ్ముడయ్యే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అతని తండ్రి ఆ హత్య కేసులో నిందితులు. దాంతో వివేక కూతురు జగన్తో విభేదించి న్యాయ పోరాటానికి దిగారు. ఇక ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల కూడా జగన్ కు రాజకీయ శత్రువయ్యారు. ముఖ్యంగా విజయమ్మ కూడా షర్మిల వైపే ఉన్నారు. ఇక వివేక కుమార్తె సునీత కూడా కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం మొదలైంది. సునీత కాంగ్రెస్ లో చేరకపోయినా జగన్ పై వ్యతిరేకతతో షర్మిల పక్షాన చేరడం మాత్రం ఖాయమంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు సొంత జిల్లాలో జగన్ టీడీపీ, జనసేనలతో పాటు తల్లి చెల్లెళ్లను పొలిటికల్ గా ఢీకొట్టాల్సి ఉంది. దాంతో వైఎస్ ఫ్యామిలీ చీలిక ఎవరికి ప్లస్ అవుతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా తయారైంది. షర్మిల కాంగ్రెస్
నుంచి కడప లోక్సభ బరిలో నిలిస్తే కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తారా లేదా అన్న చర్చ మొదలైంది. మరోవైపు వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి ఇప్పటికే ఎంపీగా కాకుండా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డి ఎంపీ సీటు నుంచి సైడ్ అయితే వైసీపీ నుంచి మరో వైఎస్ కుటుంబంలోని వారే బరిలో ఉంటారా లేదా వేరే కొత్త వ్యక్తిని రంగంలోకి దించుతారా అన్న అంశంపై పెద్ద డిబేటే నడుస్తోంది జిల్లావాసుల్లో. ఒకవేళ కొత్త వ్యక్తిని గనుక బరిలో దింపితే వైఎస్ కుటుంబమంతా వన్ సైడ్ గా షర్మిలకే సపోర్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అది జగన్ కు తెలుసు కాబట్టే వైసీపీ నుంచి వైఎస్ బంధువునే బరిలోకి దించుతారంటున్నారు. అదే జరిగితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు కాబట్టి వైఎస్ అభిమానుల్లో చీలిక గ్యారంటీ. ఇప్పటికే తల్లి చెల్లిని జగన్ పట్టించుకోవడం లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలతో జనం కూడా దాని గురించి మాట్లాడుకుంటారు. దానికి తోడు వివేకా హత్యతో జిల్లా వ్యాప్తంగా వైఎస్ సునీతపై సానుభూతి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఓటు బ్యాంకుకు కోత పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో షర్మిల కడప ఎన్నికల బరిలో ఉంటే రాజకీయంగా వైసీపీకి కొంత గడ్డు పరిస్థితి తప్పదంటున్నారు. ముఖ్యంగా వైఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ అనుకునే చాలా మంది నేతలు జిల్లాలో వారంతా ఇప్పటి వరకు గత్యంతరం లేక వైసీపీ వెంట నడుస్తున్నారు. ఇప్పుడు షర్మిల అన్నకు వ్యతిరేకంగా అందులోనూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా మారడంతో వారంతా ఆమె వెంట నడిచే అవకాశాన్ని కొట్టిపారేయలేం. మరోవైపు వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన వారిలో చాలా మందికి షర్మిల ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఇలాంటి సమీకరణాల మధ్య షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే ఆ సిగ్మెంట్తో పాటు అసెంబ్లీ స్థానాల్లో కూడా వైసీపీ ఓటు బ్యాంకుకు కోత తప్పదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో వైసీపీ శ్రేణుల్లో కూడా అదే టెన్షన్ కనిపిస్తోంది ఇప్పుడు. పొలిటికల్ గుసగుసలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.